అలేఖ్య చిట్టి పికిల్స్ తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. ఇన్‌ఫాక్ట్ నేనైతే ఆ వీడియో వచ్చిన, ఆడియో రిలీజ్ అయిన నైట్‌కే చూసాను. మళ్ళీ ఎందుకులే ఇంట్లో వాళ్ళందరూ వినడం కొంచెం బాలేదని జెప్పేసి బ్లూటూత్ పెట్టుకున్నాను. కానీ నెక్స్ట్ డే మా ఫాదర్ ఆ ఛానెల్‌ని ఫాలో అవ్వకపోయినా మా డ్యాడీ ఫీడ్‌లోకి వచ్చింది. మా డ్యాడీ విన్నారు. అంటే ఇంకా సెలబ్రిటీస్ నుండి జిమ్ బ్రోస్ వరకు నీ మోటివేషన్ ఏంట్రా బాబు అంటే కొంతమంది ఆ ఆడియో వింటున్నారంట. ఇదైతే మాత్రం చాలా చాలా వైరల్ అయిపోయింది. ఫ్యూ మంత్స్‌గా అలేఖ్య చిట్టి పికిల్స్ ఆ పికిల్ ప్రైసెస్ పక్కన పెడితే ఆమె ఆడియో మాత్రం చాలా చాలా వైరల్ అయ్యింది. ఎప్పుడు నాకు నాన్ వెజ్ పికిల్స్ తిన్నా సరే కంపల్సరీ ఆమె గుర్తొస్తున్నారు. ఎందుకో తెలీదు కానీ. అండ్ నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది మా కాలేజ్ వరకు కూడా వచ్చింది. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ టాపిక్ అనేసి. కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అంటే ఆహ్, చాలా ఒక గర్ల్ ఇంతలాగా అనగలిగింది ఒకరి మీద అంటే, జస్ట్ వెరీ క్యాజువల్‌గానే పికిల్స్ ఎలా ఉన్నాయి? లేదంటే ప్రైసెస్ తగ్గించండి. జస్ట్ వాటికి ఆమె ఇంత రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఆ ముందు జరిగిన ట్రామా వాళ్ళ చెల్లి చెప్పారు గదా! ఒక వీడియోలో. సో, దానివల్ల ఆమె అంతలా రియాక్ట్ అవ్వాల్సొచ్చి ఉండొచ్చు. అంతే కదా! ఇప్పుడు మన అన్న గాని, మన అక్కకి గానీ, మన చెల్లికి కానీ ఎవరికైనా అలా అబ్యూజివ్ వర్డ్స్‌గా రిపీటెడ్ మెసేజెస్, చాలా మెసేజెస్ అలా వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం? ఇంకా లాస్ట్‌కి ఒక బర్స్ట్ ఔట్ పాయింట్ అనేది ఉంటుంది కదా! సో, ఆమె అలా అనుకోకుండా వేరే పర్సన్‌కి బదులు వీళ్ళకి పెట్టేసుంటారని జెప్పేసి ఆమెకి సపోర్ట్ చేశారు. అండ్ కొంతమంది అయితే ఆబ్వియస్‌లీ ఆమె చాలా రూడ్ ఇలాగే మాట్లాడతారు ప్రీవియస్‌లో అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇంతకీ మీ సపోర్ట్ ఎవరికి?